ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము, కోపము చంపును. బుద్ధి లేని వారు అసూయ, కోపం ఆంగ్లంలో వలన చచ్చెదరు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. ఎంత సత్యము! హామాను బహుగా కోపగించుకొనెను. వెంటనే వారు హామానును ఉరికొయ్య మీద ఉరితీసిరి. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము, 7వ అధ్యాయము 10వ వచనము. బుద్ధిహీనమైన హామాను వలె నుండకుము. నీ కోపము అను జారుముడి నీ మెడ చుట్టూ గట్టిగా బిగుసుకొనక ముందే శాశ్వతముగా దానిని కోసివేయము. క్రోధము ఖడ్గము యొక్క శిక్షను తెచ్చును. యోబు గ్రంథము 19వ అధ్యాయము 29వ వచనము ఆంగ్లములో. నీ క్రోధము కొరకు నీవు ప్రస్తుతము శిక్షను, అంతమునందు దేవుని యొక్క న్యాయ తీర్పును ఎదుర్కొనేదము. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనము చూడుము. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము అని లేఖనములు చెప్పుచున్నవి కనుక కోపమునకు ఎటువంటి సాకులు లేవు. కొందరైతే నేను ఉద్రేకపరచబడితిని, లేక నేను భయంకరమైన ఒత్తిడికి గురైతిని అని సాకులు చెప్పుదురు. భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడై ఉన్న మోషేను తలంచుడి. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 33వ వచనము. దేవుడు అతని ఎడల చాలా ఖచ్చితముగా వ్యవహరించెను. 40 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన ఈ దైవజనుడు ఆ మంచి దేశమును కనీసము దర్శించలేకపోయెను. ఒకసారి మోషే కోపముతో ఉండగా దానికి నివారణగా బండతో మాటలాడుము అని ప్రభువు అతనితో చెప్పెను. నీవు కోపముతో ఉన్నప్పుడు నీకు కూడా అదే పరిష్కారమై ఉన్నది. విడుదల నిమిత్తమై క్రీస్తు అయి ఉన్న బండతో మాటలాడుము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. అయ్యో, మోషే బండతో మాటలాడుటకు బదులుగా ప్రజలతో కాని మాట పలికెను. ఒక దురాత్మ నీ పైన పెత్తనము చేయుచున్నప్పుడు నీవు స్వస్థబుద్ధితో మాటలాడలేవు. కోపము అనారోగ్యముతోనూ దుఃఖముతోనూ సంబంధము కలిగి ఉన్నది. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనము. ఇటీవల ఒక వ్యక్తి మీద కోపముతో మండిపడుచున్న ఒక మనుష్యుడు అతనిని పట్టుకొనబోయి దారిలోనే గుండె నొప్పితో మరణించెను. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.